వాల్యూ జనరేట్ చేసుకోవాలి. మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళి మనకి ఈ లెవెల్ లోపలే మార్కెట్ రేపు అప్సైడ్ మూమెంట్ ఈ లెవెల్లో మార్కెట్ బ్రేక్ చేయకూడదు అనమాట. ఈ సపోర్ట్ లెవెల్ని మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయకుండా ఉండి మార్కెట్ అగైన్ మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయినా నో ప్రాబ్లం. 57,200 క్లోజ్ అయిపోయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. కానీ మనకి కన్ఫర్మేషన్ వాల్యూ కంపల్సరీగా రేపు మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కన్ఫర్మేషన్ వాల్యూ మనం చూడాలి, రావాలి కూడా, రావాలి, కంపల్సరీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇంటర్డే బేసిక్లో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిక్లో మనకి ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది. చూడండి, మనకి ఇక్కడ నుంచి ఒక బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుని ఇది ఇంటర్డే బేసిక్లో ఫ్రెండ్స్. ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసుకుంటుంది. ఈ సపోర్ట్ లెవెల్ని టెస్ట్ చేసుకుంటూ మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది. సో రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని ఒక వాల్యూని జనరేట్ చేసుకుంటే మాత్రం మన డైరెక్ట్ టార్గెట్ అయితే 57,200 వరకు నా టార్గెట్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ ఆఫ్టర్నూన్ నుంచి బ్రేక్ అవ్వాలి. ఒక ఆఫ్టర్నూన్ నుంచి బ్రేక్ ఎందుకు అవ్వాలంటే ఒక వాల్యూని మధ్యాహ్నం నుంచి మార్కెట్ జనరేట్ చేసుకుంటుంది మార్కెట్. ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ సెషన్లో ఈ లెవెల్ దగ్గరే ఉండి మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే బయింగ్ వచ్చిందో అలాగే రేపు కూడా ఆఫ్టర్నూన్ సెషన్లో బయింగ్ వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర మాత్రం క్లోజ్ అవ్వాలన్నమాట. 57,200 అబోవ్ క్లోజ్ అయితే మరీ మంచిదే. అంతేకాకుండా 57,600 దగ్గర క్లోజ్ అయితే మరీ మంచిది. మనకి ఇంకా కన్ఫర్మేషన్ వాల్యూ మనకి స్ట్రాంగ్గా జనరేట్ అయితే బ్యాంక్ చేసుకుంటుంది అనమాట. సో అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్. కాకపోతే మీకు కలర్ చేంజ్ చేస్తాను కొంచెం. చూడండి, ఇది ఇంటర్డే బేసిక్ ఈ సపోర్ట్ లెవెల్, ఈ రెసిస్టెన్స్ గత కొన్ని రోజుల నుంచి ఈ సపోర్ట్ లెవెల్ని మార్కెట్ గత 2 డేస్ 3 డేస్ నుంచి ఈ సపోర్ట్ లెవెల్ని బేస్ చేసుకుంటూ మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అవడం జరిగిందన్నమాట. ఈ సపోర్ట్ లెవెల్ రేపు ఒకవేళ ఇన్ కేసు ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయితే ఈ లెవెల్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 46,400 నా టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అలా కాకుండా మార్కెట్ మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ఇమీడియట్లీ మన టార్గెట్ 56,200 అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 57,500 అబోవ్ పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 25,051 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీ నేను ఎప్పటి నుంచి కూడా మీకు చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉందని కూడా నేను ముందు చెప్తున్నాను. ఇవాళ ఇంట్రాడే బేసిక్లో కూడా వీక్నెస్ క్లియర్ కట్గా మనకు కనిపించింది అనమాట. సో అయితే రేపు మాత్రం నిఫ్టీకి మాత్రం 25,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. 25,000 దగ్గర ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి గతంలో కొద్దిగా వాల్యూమ్ జనరేట్ చేసుకుంది మార్కెట్. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ అయితే వచ్చేసే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే 25,000 మనకి 25,900 లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చేసి ఎప్పుడైతే మనకి 25,000 లెవెల్ బ్రేక్ అవుతుందో నెక్స్ట్ టార్గెట్ 25,900 వరకు మార్కెట్ వస్తే అక్కడి నుంచి మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం సపోర్ట్ తీసుకోవాలి. అది కూడా ఏంటంటే మార్నింగ్ సెషన్లోనే వచ్చేయాలి. మార్నింగ్ సెషన్లో వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అలా కాకుండా మార్నింగ్ సెషన్లో మార్కెట్ ఈరోజు రాంగ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి నిఫ్టీ విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మార్కెట్ ఆఫ్టర్ నుంచి సెల్లింగ్ వస్తే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఈ లెవెల్ కూడా మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకేనా, మనకి మార్నింగ్ వచ్చిన సపోర్ట్కి ఆఫ్టర్నూన్ నుంచి వచ్చిన సపోర్ట్కి చాలా తేడా ఉంటుంది. మార్నింగ్ సెషన్లో అయితే కొద్ది ఫ్రెష్ బయర్స్ వస్తారు. వాళ్ళు డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి లైట్గా వాల్యూమ్ జనరేట్ చేసుకుంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా బయింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అదే ఆఫ్టర్నూన్ సెషన్లో వస్తే మాత్రం వాళ్ళు అంత హోప్ అయితే పెట్టుకోరు మార్కెట్ మీద, ఎందుకంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉందని చెప్పి ఎగ్జిట్ అవుతుంటారు అనమాట. సో ఓవరాల్గా అలా కాకుండా రేపు మాత్రం మనకి ఈ లెవెల్ మనకి 25,000 ఈ రెసిస్టెంట్ లెవెల్ కదా. ఇప్పుడు ఈ రెసిస్టెంట్గా మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ అంటే 25,150 లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం టార్గెట్ మనకి నిఫ్టీ వీక్గా ఉంది కాబట్టి చిన్న టార్గెట్ పెట్టుకోవచ్చు. 25,200 పెట్టుకోవచ్చు. తర్వాత 25,250 నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట నిఫ్టీలో. ఓకేనా, అది కూడా 25,150 బ్రేక్ అయితే అన్నమాట. అదేవిధంగా అలా కాకుండా మార్కెట్ 25,000 లెవెల్ని బ్రేక్ చేసుకుంటే మాత్రం 25 లెవెల్ని ఈ లెవెల్ని మనం బ్రేక్ చేసుకుంటే మాత్రం మనకి మన టార్గెట్ అయితే 25,900 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ లెవెల్ కూడా 25,000 లెవెల్కి బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ 25,800 మన సపోర్ట్ లెవెల్ దగ్గర
నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. కానీ చాలా మటుకు మాత్రం మార్నింగ్ సెషన్లో ఇది వస్తే మాత్రం 25,000 నుంచి కొద్ది బయింగ్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. తర్వాత బయింగ్ వచ్చినా సరే తర్వాత సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువైతే మాత్రం ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తారు. మనం అన్ని విధాలుగా ఆలోచించుకోవాలన్నమాట. ఒక విధంగా మనకి బయింగ్, కానీ మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నిఫ్టీలో మాత్రం రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది. నిఫ్టీలో డెఫినెట్గా ఒక అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలి. కానీ రేపు మాత్రం చాలా ఇంపార్టెంట్. నిఫ్టీకి మాత్రం బ్యాంక్ నిఫ్టీతో మనం కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్ వాల్యూమ్ రేపు నిఫ్టీలో కూడా కన్ఫర్మేషన్ వాల్యూమ్ అయితే చాలా ఇంపార్టెంట్ మేడం. నిఫ్టీ 25,000 బిలో లోపు మాత్రం క్లోజ్ అవ్వకూడదు. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్లో రెండు విధాలుగా ఉంటుంది మార్కెట్. ఒక్కోసారి మార్కెట్లో వాల్యూమ్ జనరేట్ చేసుకున్నా సరే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా మనం చూసుకుని ఐడెంటిఫై చేస్తే మాత్రం దానికి దీనికి మ్యాచ్ అవ్వదు అనమాట. అలాంటి మాత్రం మిస్ వాల్యూమ్ మిస్ క్యాండిల్స్ ఏదైనా వస్తే మాత్రం నెక్స్ట్ వీక్ మాత్రం బయింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు కాని పక్షంలో మాత్రం పర్ఫెక్ట్ వాల్యూమ్తో పర్ఫెక్ట్ క్యాండిల్ స్టిక్తో మార్కెట్ అయితే క్లోజ్ అయితే మాత్రం 25,000 బిలో లోపు క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ మాత్రం మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటుంది. ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసుకుని డైరెక్ట్గా మనకి ఈ లెవెల్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది మాత్రం నెక్స్ట్ వీక్లో. ఓకేనా. రేపు మాత్రం నిఫ్టీకి మాత్రం వాల్యూమ్ బ్యాంక్ నిఫ్టీతో కంపేరింగ్ చేసి నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్ రేపు. ఎందుకంటే వీక్నెస్ క్రియేట్ చేసుకుని ఉంది కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో కంపేరింగ్ చేసుకుంటే అందువల్ల నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్ వాల్యూమ్ రేపు సెషన్లో. రేపు ఏ మాత్రమే సెషన్లో కొద్దిగా వీక్నెస్ క్రియేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా రానున్న రోజుల్లో మన 24,500 కిందకి మార్కెట్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా. సో మార్కెట్ రేపు మాత్రం 25,150 లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే 200-250 లెవెల్ నేను బై చేసుకుంటాను. ఎందుకంటే మనకి రెసిస్టెంట్ లెవెల్ కూడా ఉంది. ఇది ఇంట్రాడే బేసిస్ రెసిస్టెంట్ కాబట్టి నో ప్రాబ్లం. ఎందుకంటే రాంగ్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి ఈరోజు మార్కెట్ ఆ రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ లోయెస్ట్ వాల్యూమ్తో తీసుకుంటుంది. లోయెస్ట్ వాల్యూమ్తో తీసుకుని మళ్ళీ సెల్లింగ్ తీసుకొచ్చేస్తారు. సెల్లింగ్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఇప్పుడు స్ట్రాంగ్గా ఇంట్రాడే బేసిస్లో స్ట్రాంగ్ రెసిస్టెంట్గా మనకి క్రియేట్ అయిపోద్ది అనమాట. అదేవిధంగా మార్కెట్ ఒకవేళ 25,000 లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం 24,800 ఫస్ట్ టార్గెట్, అది కూడా బ్రేక్ చేస్తే 24,900 ఫస్ట్ టార్గెట్, 24,800 సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నా నిఫ్టీలో నా టార్గెట్. బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీకి నా ఈ రకంగా అవుతుంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.